మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 3220 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అధికారులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వెంటనే వీటికి విధి విధానాలను రూపొందించి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి అధికారులకు ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు త్వరలోనే 3220 లెక్చరర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. జూనియర్ లెక్చరర్లుగా జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్లుగా ఈ నియామకాలు జరగనున్నాయి. అలాగే విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఇప్పటి వరకు 3480 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వీటి కారణంగానే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వివిధ విద్యా సంస్థలు ఆపటం జరిగిందని, వీటిని వెంటనే చెల్లిస్తామని చెప్పి సంబంధిత విద్యా సంస్థలకు హామీ ఇస్తూ పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్నే తీసుకువస్తున్నామని, దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను రూపొందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని, సర్టిఫికెట్లు వారికి జారీ చేయాలని, కాలేజీలకు స్కూళ్ళకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి ఆయా విద్యా సంస్థలకు లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది.